హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ధీరజ్ కారు కొనుక్కొని రామరాజు వేదవతులను ఎక్కించుకొని ఊరు మొత్తం చక్కర్లు కొడతారు. నా కొడుకు అంటూ బాహుబలితో బల్లాల రాజు మాదిరిగా ఫీల్ అవుతాడు రామరాజు. ఇక కొత్త కారులో ముందు నన్ను ఎక్కించుకున్నాడని ఆశపడ్డ ప్రేమ ఆశలు ఆవిరి కావడంతో మొహం మార్చుకుంటుంది ప్రేమ. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ప్రేమ దిగులుగా ఉంటే నర్మద వచ్చి ఏమైంది చెల్లాయి అని అడుగుతుంది. ఏమోలే అక్క, ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి, నా మొగుడు అని మల్లెపూలతో అభిషేకం చేసి ముక్కు మీద కొరికాడంట. అక్కాయి నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని అంటుంది ప్రేమ. సర్లే కానీ వేదాంతానికి కారణం ఏంటో చెప్పు అని అంటుంది నర్మద. అదే అక్కాయి, ధీరజ్ కారు కొనుక్కోవడం కోసం నేను యుద్ధాలు చేస్తే వాడు కారు కొన్నప్పుడు ఫస్ట్ ఎవరిని ఎక్కించుకోవాలి? నన్నే కదా. వాడి హ్యాపీనెస్ నాతోనే షేర్ చేసుకోవాలి కదా. కానీ వాడు శాపముల్లా తీసి పక్కన పెట్టాడు. నేను ఎంత ఫీల్ అవుతాను చెప్పు అంటూ తెగ ఫీల్ అయిపోతుంది ప్రేమ. దాంతో నర్మద, చూడు ప్రేమ, ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ అమ్మే కదా, అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది నర్మద. కనీసం తర్వాత అయినా తీసుకొని వెళ్ళాలి కదా. నేను వాని కోసం అంత పోరాడితే వాడేమో మొత్తం గాలి తీసేశాడు అని అంటుంది ప్రేమ. ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తాడేమో అని అంటుంది నర్మద. అబ్బో, నా మొహానికి సర్ప్రైజులు కూడానా? మంచినీటికి గతి లేదు అంటే బాదం పాలు ఇప్పిస్తాడంట. నువ్వు చెప్పింది కూడా అలాగే ఉంది అని అంటుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ వచ్చేసి, దయ్యం నువ్వు ఎక్కడున్నావా, నీకోసం ఇల్లు మొత్తం వెతుకుతున్నాను అని అందమైన చేతులతో అంతే అందంగా కాఫీ అందించు అని అంటాడు ధీరజ్. ప్రేమకి మరింత కాలిపోయి కస్సుబుసులాడుతూ, మా కాఫీ ఏం తాగుతారు సార్, మీకు కారు ఉంది కదా, నువ్వు మీ అమ్మ కారేసుకొని వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగండి. కారు ఎక్కించుకోవడానికి పనికిరాను కానీ కాఫీ పెట్టాలంట కాఫీ అంటూ తెగ తిప్పుకుంటుంది ప్రేమ. ధీరజ్ని తోసేసి వెళ్ళిపోతుంది ప్రేమ. ఒసై, ఎక్కడికి? మనం బయటికి వెళ్ళాలి అంటాడు ధీరజ్. మేమేం వస్తాంలే బాబు బయటికి. కారు ఉంది కదా, మీ అమ్మ నాన్న ఎక్కించుకొని వెళ్ళండి. కారు ఎక్కించుకోవడానికి పనికిరాను కానీ వీడి అవసరాలకు మాత్రం పనికొస్తాను అంటూ చిరుబురులాడుతూ వెళ్ళిపోతుంది ప్రేమ. అప్పుడు ధీరజ్, ఈ తింగర్ది ఏంటి వదిన ఇలా చేస్తుంది అని అంటాడు ధీరజ్. కొత్తగా కారు కొన్నావు, మరి తనని ఎక్కించుకోకపోతే ఫీల్ అవ్వదా అని అంటుంది నర్మద. లేదు వదిన, మా తర్వాత కదా నాకు ఎవరైనా అని అంటాడు. ఇంతలో ప్రేమ వెనక్కి వచ్చి, నాకు తెలుసు బాబు, నేను ఎప్పటికైనా పరాయిదానినే అనేసి వెళ్ళిపోతుంది ప్రేమ. ఎందుకు ధీరజ్ ప్రేమని అలా బాధ పెడతావు అని నర్మద అంటే, నేను వచ్చింది తనని బయటకు తీసుకొని వెళ్దామని, సరదాగా ఆట పట్టించానంతే అని అంటాడు ధీరజ్. వెళ్ళయ్యా వెళ్ళు, ప్రేమ తెగ బాధపడుతోంది అని పంపిస్తుంది నర్మద. ఇక ప్రేమ అలకపాకు ఎక్కి, నేను రాను, అలిగాను, నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా రాను అని అంటుంది. బయటకు నెట్టేసి పడుకొని నవ్వుకుంటుంది ప్రేమ. ఇంకా ధీరజ్ బతిమిలాడుతుంటే ఇక ప్రేమ నవ్వుకుంటూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తుంది. కట్ చేస్తే చీర కట్టుకొని మత్తెక్కించే చూపులతో ధీరజ్ని మాయం చేస్తుంది ప్రేమ. ఇక ప్రేమని అలా చూస్తూ సాంగ్ వేసుకుంటాడు ధీరజ్. ప్రేమ అందాన్ని చూస్తూ, నా రాక్షసి అందాల రాక్షసి అయిపోయిందని తను తీర చూస్తాడు ధీరజ్. అప్పుడు ప్రేమ, ఏదో నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం రెడీ అయ్యానులే అని అంటుంది ప్రేమ. అయితే ఇప్పుడు నువ్వు నాతో కారులో రావన్నమాట. అయితే వెళ్ళు, బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకో వెళ్ళి అంటాడు ధీరజ్. దెబ్బకి మొహం మార్చుకుంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ వెనక్కి తిరిగి వచ్చి ప్రేమని ఎత్తుకొని వెళ్ళి, నువ్వు వెనక్కి తిరిగి వచ్చి నువ్వు వచ్చేదేంటి, నేను ఎత్తుకొని వెళ్తాను అంటూ ప్రేమని ఎత్తుకొని మరి తీసుకొని వెళ్తాడు ధీరజ్. తర్వాత ప్రేమని కారులో ప్లేస్లోకి తీసుకొని వెళ్ళి సర్ప్రైజ్ చేశాడు ధీరజ్. అక్కడ సెటప్ చూసి మరి మర్చిపోతుంది ప్రేమ. ఇక్కడ నుంచి మన ప్రయాణం కొత్తగా మొదలు కాబోతుంది ప్రేమ అంటాడు ధీరజ్. కారులో నిన్ను ఎక్కించుకోలేదని ఫీల్ అయ్యావా అని అంటాడు ధీరజ్. ఫీల్ కావడం కాదు, చాలా ఏడ్చాను, అన్నం కూడా తినలేదు, ఇప్పుడు చచ్చేంత ఆకలి వేస్తుంది అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్, చూడు ప్రేమ, అమ్మా నాన్న కంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ చెప్పిందని నీ మెడలో తాళి కట్టాను. మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను.
నాన్న అంటే నాకు దేవుడు. మా నాన్న జీవితం మొత్తం మా కోసమే బతికారు. మమ్మల్ని సంతోషంగా ఉంచడం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఆ రుణం తీర్చుకోవాలి. కానీ నువ్వంటే నాకు ప్రాణం ప్రేమ అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, రే పిచ్చోడా, నాకు తెలుసురా, అమ్మానాన్నల్ని ప్రేమించినోడు భార్యను కూడా ప్రేమిస్తాడు. నాకు అత్తామామల్ని కారులో ఎక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత ఆయన ఎక్కించుకోపోయేసరికి నీ మనసులో ఒక మూలన కూడా లేనని అనుకొని బాధపడ్డాను అని అంటుంది ప్రేమ. మనసులో మూలన ఉండడం ఏంటే? నా మనసంతా నువ్వే ఉన్నావు. నా ఈ సంతోషానికి కారణం నువ్వే. నిన్ను ఎలా మర్చిపోతాను? ఇంత ప్రేమించే పిల్లం ఎవరుంటారు చెప్పు? నువ్వు నా లైఫ్లోనే ఉంటావు అని అనుకోలేదు. కానీ నువ్వే నా లైఫ్ అయిపోయావు. అసలు నువ్వు నా భార్యగా ఉంటావని అనుకోలేదు ప్రేమ అని అంటాడు ధీరజ్. ఏంట్రా అంత మాట అనేసావు అని ప్రేమ అంటే, నువ్వు తప్పక నీ మెడలో తాళి బొట్టు కట్టించుకున్నావు. నేను కూడా అయిష్టంతోనే తాళిబొట్టు కట్టాను. మనిద్దరికీ ఒకరంటే ఒకరు ద్వేషం. ఆ కోపం ద్వేషంలో మన ప్రయాణం ఎన్నాళ్ళు సాగదని అనుకున్నా. ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతావని అనుకున్నా. అయిష్టంగా మొదలైన మన ప్రయాణం ఇంత ప్రేమగా మారుతుందని అనుకోలేదు అని ప్రేమ దగ్గరకు తీసుకుంటాడు ధీరజ్. అందుకు కారణం నువ్వేరా. ఆ రోజు నా ప్రాణాలను కాపాడడం కోసం నా మెడలో తాళి కట్టావు. మీ నాన్న ముందు దోషిగా నిలబడ్డావు. మా వాళ్ళతో మాటలు పడ్డావు. నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నన్ను పోషించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డావు అంటూ తన కోసం ధీరజ్ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుని ఎమోషన్ అవుతుంది ప్రేమ. నేను ఎన్ని జన్మలెత్తినా నీలా ప్రేమించేవాణ్ణి నేను భర్తగా పొందలేను అని కన్నీటి పర్యంతం అవుతుంది ప్రేమ. ఆ పెదవులు చేసే మాయకి మాటలు చాలవుగా. నా నడకలు నిన్నే చేరకములను అంటూ సాంగ్ వేసుకొని ప్రేమతో కేక్ కట్ చేస్తుంటాడు ధీరజ్. కేకుపై ధీరజ్, ప్రేమ ఇద్దరి పేర్లు కలయికలతో ధీమా అని ఉంటుంది. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. నన్ను కొత్తగా పరిచయం చేశావు. మీ అమ్మ 9 నెలలే మోసింది. నేను మాత్రం నిన్ను జీవితాంతం నా గుండెల్లో మోస్తాను అని ఎమోషనల్ అవుతాడు ధీరజ్. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తయిపోయింది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూసేద్దాం. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూసేద్దాం. రేపు వెయిట్ చేయండి.